హుస్నాబాద్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్య అతిథి బండి సంజయ్ కుమార్ కి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బండి సంజయ్ కుమార్ సరస్వతి మాత పూజలో పాల్గొన్న అనంతరం నూతన భవన తరగతి గదులను ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ సంస్కారాలకు నిలయాలు శ్రీ సరస్వతి శిశుమందిర్లని, ధర్మ సంస్థాపన జరగాలన్నా శిశుమందిర్ పాఠశాలల గొప్పతనమేనని అన్నారు. బాల్యం నాటి విషయాలు గుర్తు చేసుకుంటూ మంచి పాట పాడారు. నేను శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థినినని, ఆ పాఠశాల గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ధర్మానికి కట్టుబడి నిలబడినానని, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తికి పట్టుదలకు మారుపేరు శ్రీ సరస్వతి శిశుమందిర్లు అందించిన విద్యాబుద్ధులేనని సగర్వంగా ఈ పాఠశాల విద్యార్థులేనని చెప్పుకోవడానికి సంతోషంగా ఉందన్నారు. ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశుమందిరాలు కల్చర్ కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికే శిశుమందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చెప్పారు. పాఠశాల సాయంత్రం వచ్చి మళ్ళీ శాఖకు పోవడం, ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిశుమందిర్ ఆడాలి అని చెప్పి శిశుమందిరంలో నేర్చుకున్నా కాబట్టి వాళ్ళ జైళ్ళకు పోవడం కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద, దేశంలో ఎవరి 109 కేసులు నా మీద ఉన్నాయి. బయట ఏడమైనా కూడా నేను శిశుమందిర్ స్టూడెంట్ అని గల్లా ఎరేసుకొని చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశుమందిర్తో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తెరవరికెప్పుతున్నాయి. శిశుమందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ శిశుమందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశుమందిరాలు ప్రోత్సహించినదిగా మీ అందరి అప్పుడు నేర్చుకున్నవాడికి, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై, ఒక పాట మాటలై సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. శృతి లేని పాటలా, మతి లేని మాటలా, ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా, తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై.